మొత్తానికి హైవే నుండి లొకేషన్ అయితే షిఫ్ట్ అయింది. దారి తప్పిపోయాం. అందరికీ జై శ్రీరామ్. హైదరాబాద్ టు అయోధ్య సైకిల్ యాత్ర 4వ రోజు ప్రారంభించాము. రోల్ మామిడి టోల్ ప్లాజా నుండి వడికి వరకు అనుకున్నాం. ఈరోజైతే ఈరోజు ప్రయాణం ఎలా సాగుతుందో ముందు ముందు చూడాలి. మనం నిన్న డిన్నర్కి ఫుడ్ ఈ డాబా నుంచి తీసుకెళ్ళాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అయితే దీనికి ఆపోజిట్లో ఇంకో డాబా ఉంది, ఇక్కడ తీసుకెళ్ళాం. అయితే ఇక్కడ రైస్ వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ ఉంది, కానీ దాల్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. దీనికి ఆపోజిట్లో ఉన్న డాబాలో అయితే 60 రూపీస్ రైస్ ఉంది. ఈ రూట్లో ఎవరైనా వస్తే అక్కడ రైస్ తీసుకోండి, ఇక్కడ దాల్ ఫ్రై తీసుకోండి. 20 రూపీస్ సేవ్ అవుతాయి. ఇక మొత్తానికి ముందుకు వచ్చేసిన తర్వాత అప్స్ స్టార్ట్ అయినాయి. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే నిన్న ప్రాబ్లం అయింది కాబట్టి. మరి అందుకే కదా నడుచుకుంటూ వస్తాం. ఆడ వచ్చేలారి అయితే అసలు నడుస్తుందే బంద్ అయింది అన్నట్టుంది. ఎంత ఎత్తు ఉంది. ఇది వచ్చే లారీ బండి అయితే స్పీడ్ వస్తుంది, కానీ లారీలు లోడ్తో ఉన్నాయి. 2-3 లారీలు వచ్చాము. ఈ లారీగా ఆదిలాబాద్ వారణాసి. వెల్కమ్ మున్సిపల్ కౌన్సిల్ ఆదిలాబాద్. ఆదిలాబాద్ అనుకున్నాం కదా, టైం లేదు కాబట్టి సరిగ్గా వెళ్ళిపోతాం. पूरा कितना है भाई? 200। क्या गौशाला है क्या? गौशाला किधर है? हाँ आपका है पूरा? हाँ हाँ. దగ్గర 200 ఆవుల పైనే ఉన్నాయి. అవన్నీ ఒక్కరివే అనుకున్నాము మొదట్లో అయితే, కానీ వాళ్ళ ఊర్లో ఉన్న ఆవులన్నీ మేపడానికి వీలే తీసుకెళ్తారంట. ఇక మొత్తానికి ఇంకో టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసినాము. हाँ भाई भाई इधर से वो टोल प्लाजा है ना, उधर टोल प्लाजा है ना, वो कितना दूर होता भाई? हाँ टोल जय श्री राम, जय श्री राम, जय गुरुदेव, जय गुरुदेव. మొత్తానికి హైవే నుండి లొకేషన్ అయితే షిఫ్ట్ అయింది. దారి తప్పిపోయాం అనుకుంటున్నారేమో, తప్పలేదు. మేము బై మిస్టేక్లో హైవే దగ్గర అప్పు వచ్చిందని చెప్పేసి దాని పక్కన ఉన్న రూట్లో వచ్చేసినాం. అయితే అది హైవే కింది నుంచి ఇక్కడ రైలు పట్టాలు ఉన్నాయి కదా, ఆ రూట్కి తీసుకొచ్చింది అన్నట్టు. అయితే మళ్ళీ రిటర్న్లో వెళ్ళిపోతే ఛార్జింగ్ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుందని చెప్పేసి అట్నుంచే ముళ్ళ కంపలలో రూట్ ఉంటే ముందుకు వెళ్ళిపోయినాం. అక్కడ అనిపిస్తుంది అదే హైవే. మొత్తానికి హైవే చేరుకున్నాము. ఆ ముళ్ళ కంప నడిచి అలసిపోయి దూరం వచ్చిన తర్వాత సిస్టర్లో అనిపిస్తే అక్కడ ఆపినాము. మొత్తానికి టీ అయితే తాగుతారు మా నాన్నగారు. టీ తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయినాం. మ్యాక్సిమం చిన్న ఎత్తులు వచ్చినా కూడా పెద్ద కొండలు కనిపించినట్టు కనిపిస్తున్నాయి, అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం.
టెంపుల్ ఉంది దేవతది. దేవుని టెంపుల్ దుర్గమ్మది. ఎక్కడ పోదాం? శ్రీ జగదాంబ సంస్థాన్ కేలాపూర్. ఇది మనం వెళ్తున్న హైవే పక్కనే ఉంది. ఇక్కడ మేము ప్రతిసారి దర్శనం చేసుకున్నాము. ఎప్పుడైనా మీరు కూడా ఈ రూట్లో వస్తే ఇక్కడ దర్శనం చేసుకోండి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మొత్తానికి లంచ్ టైం అయిపోయి చాలా టైం అయింది. అయితే మేము అక్కడ ఫ్రెష్ అప్ అవ్వకముందు ఒకరు అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పారు. కానీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకునే లోపే కార్యక్రమం అయిపోయిందని చెప్పారు. ఇక మొత్తానికి ఏదో ఒకటి దీనికి సరిపెట్టుకోవాలి కాబట్టి వీడితో సరిపెట్టుకొని అక్కడ నుండి బయలుదేరిపోయినాం. సో మొత్తానికి డే 4 నుంచి అయితే నడవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే డే 3 రోజు అయితే మనకు బ్యాటరీ కంట్రోల్లో ట్రబుల్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇది చిన్న ఎత్తు కనిపించిన నడవడం మొదలుపెట్టినాం. ఇక డౌన్ వచ్చినప్పుడు అయితే బ్యాటరీ ఆఫ్ చేసి రన్ చేస్తున్నాము. మనకి ఇట్లా అప్స్ డౌన్స్ కాకుండా ఫ్లాట్గా ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. अबे तू दिख नहीं को हाँ ना अच्छा ठीक है भाई आपका नाम बोलो भाई। अनिल कुमार सनी। सनी इधर ही रहते आप? नहीं ये इसका है राजस्थान का है। राजस्थान का हाँ भाई थैंक यू। ये मैं इधर का हूँ महाराष्ट्र का। नाम है आपका? विलास विलास ओके థ్యాంక్ యూ అన్న. మేము పండు తీసుకుందామని చెప్పేసి ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్తే నేను ఇప్పిస్తా అని చెప్పేసి దగ్గరికి వచ్చి ఏది కావాలంటే తీసుకోమని చెప్పి మనమైతే కలింగ పండు తీసుకున్నాము. దానికి డబ్బులు అన్ననే పే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్. थोड़ा थोड़ा आता है खाली वो दिलाया ना। अरे नहीं उसकी बात है वो बात नहीं। 4th డే మనం మహారాష్ట్రలో అడుగు పెట్టాం కాబట్టి మనకు వచ్చి రాని హిందీతో వచ్చినట్టు మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మన హిందీ చూసి పరిచయం అయితే అవ్వద్దు. ఎత్తులు తగ్గులు దాటేసుకుంటూ ఫైనల్గా వడికిలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఈరోజు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకోవాల్సింది. అయితే ఈరోజు ప్రయాణం అయితే ఇది మనది. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. జై శ్రీరామ్.